ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కలవరపెడుతున్న ఒక ప్రముఖమైన సమస్య మీద ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన మీడియా సమావేశానికి విచ్చేసిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి నమస్కారం. జై తెలంగాణ. మిత్రులారా, గత ఒక సంవత్సరం నుండి తెలంగాణకు విద్యాశాఖ మంత్రి లేరు. గత ఒక సంవత్సరం నుండి ఈ కాంగ్రెసు పాలనలో తెలంగాణకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లేరు. అదేవిధంగా గత ఒక సంవత్సరంలో తెలంగాణలో దాదాపుగా 50 మంది పసిబిడ్డలు ప్రభుత్వ పాఠశాలల్లో, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న బిడ్డలు మృత్యువుకు గురైండ్రు. ఈ విధంగా తెలంగాణలో విద్యా వ్యవస్థ, మరి ముఖ్యంగా గురుకుల విద్యా వ్యవస్థ ప్రమాదం అంచున చేరింది, కుప్ప కూలిపోతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇలా 10 సంవత్సరాల పాటు తెలంగాణలో స్వర్ణయుగం చూసిన విద్యా వ్యవస్థ, మరి ముఖ్యంగా గురుకుల విద్యా వ్యవస్థ పేద బిడ్డలను ప్రపంచంలో నలుమూలలకు పంపించిన విద్యా వ్యవస్థ, ఈ దేశంలో ఆదర్శంగా మారిన ఒక గురుకుల విద్యా వ్యవస్థ, ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా విద్యార్థులకు ఎంతో గొప్పగా చదువు చెప్పి పేద బిడ్డలు తమకు తామే పేదరికం యొక్క సంఖ్యలను తెంచుకొని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టడానికి కేసీఆర్ గారు అహోరాత్రులు శ్రమించి వేసిన ప్రణాళిక మూలంగా బాగుపడ్డ ఈ విద్యా వ్యవస్థ ఈరోజు ప్రమాదం అంచున చేరింది. ప్రతిరోజు ఏదో ఒక సంఘటన, ప్రతిరోజు ఎక్కడో దగ్గర గురుకుల విద్యార్థులు రోడ్డెక్కడం, చాలా చోట్ల 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మధ్యాహ్న భోజనం సరిగా లేదని పాఠశాలల్లో పలకా బలపం పట్టుకొని చక్కగా పాఠాలు నేర్చుకోవాల్సిన విద్యార్థులు ఈరోజు అదే ప్లేట్లు పట్టుకొని, అదే గ్లాసులు పట్టుకొని మాకు మంచి అన్నం పెట్టండి అని చెప్పేసి కలెక్టర్ల కార్యాలయాల దగ్గరికి రోడ్ల మీద భారీ వాహనాలు వస్తుంటే కూడా చిన్నారి బిడ్డలు వాళ్ళు నడుచుకుంటూ పోతున్న దారుణమైన పరిస్థితి. గోడలు దుంకి 4 కిలోమీటర్లు మా ఆఫీసర్లు పోనివ్వడం లేదు, మేము కలెక్టర్ను కలవాలని పోతున్న పరిస్థితి. ఒకటే జిల్లాలో 3 సార్లు విషాహారం తిని పేద బిడ్డలు ఆసుపత్రి పాలైన పరిస్థితి. కౌన్సిలర్లు పెట్టండి, ఈ పిల్లలకు రకరకాల మానసిక సమస్యలు వస్తున్నాయి, ఈ పిల్లలకు చాలా ఇబ్బంది అవుతున్నది, ఉపాధ్యాయులకు ఎవరికి కూడా సరి అయిన తర్ఫీదు లేదు, ఈ పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇప్పటికే దాదాపుగా 30 మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కౌన్సిలర్ను పెట్టండి అని ముఖ్యమంత్రి గారికి సాక్షాత్తు లెటర్ రాసినా ఇప్పటి వరకు కౌన్సిలర్లు పెట్టకపోవడం వల్ల దాదాపుగా 28 మంది తెలంగాణ బిడ్డలు మరి మృత్యువాత పడ్డరు. ఇలాంటి దారుణమైన పరిస్థితి ఉన్నది. అలా టీచర్లు గత 6 నెలల నుంచి చాలామంది టీచర్లకు జీతాలు రాని పరిస్థితి. చాలా స్కూళ్ళల్లో ఈరోజు ఉదయం ఇటికాల ప్రభుత్వ సంక్షేమ గురుకుల పాఠశాల నుంచి ఇలా టీచర్లు ఫోన్ చేసి మాకు ప్రిన్సిపల్ ఎవరు లేరు, టీచర్లు ఎవరు లేరు, పార్ట్ టైమర్లతో నడిపిస్తున్నాం, ప్రిన్సిపల్ లేకపోతే లైబ్రరీయన్ను ప్రిన్సిపల్గా పెట్టినామని చెప్పే పరిస్థితి. ఈరోజు ఇదే పాలమూరు బిడ్డని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి అదే పాలమూరు జిల్లాలో ఉండే ఇటికాలలో టీచర్లు ఎవరూ లేక లైబ్రరీయన్ను ప్రిన్సిపల్గా మార్చిన పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉన్నది. ఈరోజు మనం చలికాలంలో ఉన్నాం. చలికాలంలో విద్యార్థులు గజ 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 వణుకుతూ ఉన్నారు. ఆ వణుకుతున్న విద్యార్థులకు పూర్తిగా బ్లాంకెట్లు ఇవ్వలేని పరిస్థితి. అదేవిధంగా ఒకప్పుడు కేసీఆర్ గారి పాలనలో చక్కగా ఫోమ్ బెడ్లు ఇచ్చి పిల్లలు క్షేమంగా ఇంట్లో లేకపోయినా స్కూళ్ళలోనే ఆనందంగా ఉండాలని చెప్పేసి
మరి పడుకోబెడితే ఈరోజు ఆ పిల్లలకు కనీసం కార్పెట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి, యూనిఫామ్లు సరిగా రాలేదు, బూట్లు లేవు ఇప్పటి వరకు కూడా పిల్లలకు, బూట్లు కూడా లేని పరిస్థితి. నైట్ డ్రెస్సులు ఇచ్చేవారు కేసీఆర్ గారు, నైట్ డ్రెస్సులు కూడా ఈరోజు పిల్లలకు ఇవ్వలేని పరిస్థితి. అంత దయనీయమైన పరిస్థితిలో ఉన్న ఈ వ్యవస్థను చూసి తల్లడిల్లిపోయి కన్నీళ్ళు వచ్చిన పరిస్థితిలో కేటీఆర్ గారు, మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు గురుకుల బాట అని చెప్పే ఒక కార్యక్రమానికి పిలిపించారు. గురుకుల బాట కేటీఆర్ గారు చాలా ప్రత్యేకంగా ఒక విషయం చెప్పిండ్రు. బీఆర్ఎస్వి భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం బీఆర్ఎస్వి విద్యార్థులు గురుకుల పాఠశాలలు కానీ ప్రభుత్వ పాఠశాలలు కానీ రకరకాల పాఠశాలలు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు కానీ ఇంకేవైనా పాఠశాలలు తెలంగాణ బిడ్డ చదువుతున్న పాఠశాలల్లో విద్యార్థులకు ఎదురవుతున్న సమస్యలను అధ్యయనం చేసి మా పార్టీ వ్యవస్థాపకులు కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి ఒక రిపోర్టు ఇవ్వాలని వాళ్ళు సంకల్పించారు. ఆ రిపోర్టు ఆధారంగా రకరకాల వేదికల మీద ఈ తెలంగాణలో ఒకప్పుడు స్వర్ణయుగం చూసిన విద్యాలయాలు ఇలా ఎందుకు శిథిలావస్థకు చేరినాయి అన్న విషయాలను చర్చించాలని చెప్పేసి వారు గురుకుల బాట అనే ఒక కార్యక్రమం, చాలా మంచి చరిత్రాత్మకమైన కార్యక్రమానికి మీరు జాగ్రత్తగా తెలంగాణ ప్రజలు గమనించాలి. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక రాజకీయ పార్టీ విద్యాలయాలను రక్షించుకుందాం రండి అని చెప్పి పిలిపివ్వలేదు. మీరు చూడండి, మీరు గత 10 సంవత్సరాలు మన విద్యాలయాలను రక్షించుకుందాం రండి అని ఏ రాజకీయ పార్టీ కూడా ఇవ్వలేదు. ఇలా కేటీఆర్ గారు అత్యంత ప్రగతిశీల భావాలున్న ఒక రాజకీయ నాయకుడు, పరిణతి ఉన్న రాజకీయ నాయకుడు, ఓపెన్గా ఆలోచించే ఒక రాజకీయ నాయకుడు, తెలంగాణ ఒక 50 సంవత్సరాల తర్వాత ఏ విధంగా ఉండాలని ఒక స్పష్టమైన ఆలోచన, ఒక ప్లాన్, ఒక రోడ్ మ్యాప్ తెలిసిన ఒక రాజకీయ నాయకుడు ఈ తెలంగాణలో శిథిలమైపోతున్న ఈ తరాన్ని కాపాడుకోవడం కోసం గురుకుల బాట అనే పిలిపించారు. ఈ పిలుపు ఇచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ వెన్నులో చలిబుట్టింది. ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వెన్నులో చలిబుట్టింది. ముఖ్యమంత్రి దగ్గర దీని గురించి మాట్లాడడానికి ఏమీ సబ్జెక్ట్ లేదు, అందరికీ తెలుసు. ఆయనే విద్యాశాఖ మంత్రి, ఆయనకు విద్య గురించి ఏమాత్రం కూడా అవగాహన లేదు. ఆయనకు తెలిసిందంతా ఓన్లీ రియల్ ఎస్టేట్ దందా.